క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్. జనరల్గా మన స్టార్ హీరోస్ గురించి ఇలానే చెప్తాం. కానీ వీటన్నిటినీ మించి బియాండ్గా ఏదైనా ఎవరి గురించైనా చెప్పాలి అంటే అది ఖచ్చితంగా పవర్ స్టారే అయ్యుండాలి. అతని క్రేజ్ ఆకాశమంత, అతని ఫాలోయింగ్ మనం ఊహించలేనంత, అతని పట్టుదల ఎవ్వరికీ లేనంత. సెప్టెంబర్ 2 అనే డేట్ చెప్తే పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు ఫ్యాన్స్ అందరూ. పవన్ కళ్యాణ్ యొక్క కంప్లీట్ జర్నీని ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్మ్ వేదిక. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కంటెంట్ మీద ఒక లుక్ వేయండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2, 1971లో పుట్టారు. తనకి చైల్డ్హుడ్ నుండి స్టడీస్ మీద అస్సలు ఇంట్రెస్టే ఉండేది కాదు. ఇంటర్లో ఫెయిల్ అయ్యాక వాట్ నెక్స్ట్ అనే డైలమాలోనే 1996లో నెంబర్ 1 హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోగా లాంచ్ అయ్యారు. అయితే ఆ మూవీ యావరేజ్గానే ఆడింది. ఇందులో తను చేసిన రియల్ రిస్కీ స్టంట్స్కి మాత్రం మంచి పేరొచ్చింది. నెక్స్ట్ ఫిలిం గోకులంలో సీతతో మంచి హిట్ కొట్టాక సుస్వాగతం లాంటి ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీతో న్యూట్రల్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేశాడు. అప్పుడు వచ్చిందండి తొలి ప్రేమ. ఒక్క రొమాంటిక్ సీన్ లేకుండా, సాంగ్స్లో హీరోయిన్కి ఒక్క లిరిక్ కూడా లేకుండా తెలుగు సినిమా లవ్ స్టోరీస్లో ఇదొక క్లాసిక్గా మిగిలింది. అసలు పవర్ స్టార్ అనేది స్టార్ట్ అయిందే ఇక్కడి నుండి. నెక్స్ట్ మూవీ తమ్ముడులో జనరల్గా మన ఫ్యామిలీస్లో కుర్రోళ్ళు ఎలా అల్లరి చేస్తారు, వాళ్ళకే కానీ రెస్పాన్సిబిలిటీస్ వస్తే ఎలా రియాక్ట్ అయ్యి సక్సెస్ అవుతారు అనే ఒక మంచి మెసేజ్ని కూడా ఈ మూవీలో ఇచ్చారు. ఇది కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టరే. ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన బాక్సింగ్ అండ్ స్టంట్స్ చూస్తే మెంటల్ ఎక్కుద్ది. తర్వాత పూరితో చేసిన బద్రీ మూవీ కూడా బ్లాక్ బస్టరే. అయితే ఇందులో మెడ మీద చెయ్యి పెట్టుకునే పోస్ పవన్ కళ్యాణ్ మార్క్ సిగ్నేచర్. ఈ టైంలో వచ్చిందే ఖుషి. ఈ మూవీతో ఎవరెస్ట్ అంత హైట్స్కి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. ఒక ప్యూర్ లవ్ స్టోరీతో హయ్యెస్ట్ గ్రాసర్ కొట్టింది కూడా ఈ మూవీతోనే. ఇలాంటి పీక్ టైం చూసిన పవన్ కళ్యాణ్కి కూడా బ్యాడ్ టైం తప్పలేదు. 2003లో తన ఓన్ డైరెక్షన్లో చేసిన జానీ మూవీ హ్యూజ్ డిజాస్టర్ అయింది. ఇంకా గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం లైన్గా ఫ్లాప్స్ పడ్డాయి. మళ్ళీ 2008లో జల్సాతో ఆ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ కొట్టినా సరే ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ కాదులే అన్నారు. మళ్ళీ కొమరంపులి, తీన్మార్, పంజా ఈ మూవీస్తో డిజాస్టర్స్ కూడా చూశారు. అప్పటికి పవన్ కళ్యాణ్ హిట్ కొట్టి 11 ఇయర్స్ అవుతుంది. ఇంకో హీరో అయితే ఇప్పటికే దుకాణం సర్దేసేవాళ్ళు. బట్ అక్కడ ఉన్నది పవర్ స్టార్ కదా. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ అసలైన పవర్ స్టామినాని చూపెట్టింది. పైగా అదిరిపోయే ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమా ఇది. 2013లో త్రివిక్రమ్తో తీసిన అత్తారింటికి దారేది ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. అది కూడా మగధీర లాంటి మూవీని క్రాస్ చేసి. తెలుగులో పాన్ ఇండియా మూవీస్ ఎరా స్టార్ట్ అవ్వక ముందు ఇదే లాస్ట్ ఇండస్ట్రీ హిట్. 2014లో జనసేన అనే పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసి 2018లో తన 25th ల్యాండ్ మార్క్ మూవీ అజ్ఞాతవాసి తర్వాత మూవీస్కి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేశారు. పాపం ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక పీడకల. 2019లో ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేస్తే చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అంతెందుకండి, చాలామంది సింగిల్ సీట్ అని ట్రోల్స్ కూడా చేశారు. బట్ పట్టు వదలని విక్రమార్కుడిలాగా గట్టిగా ట్రై చేసి 2024 ఎలక్షన్స్లో హయ్యెస్ట్ మెజారిటీతో విన్ అయ్యి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యాడు. అలానే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లైకి మినిస్టర్గా కూడా చేస్తున్నారు. తెలుగులో ఫ్యాన్స్ నుండి సెంట్రల్లో పీఎం వరకు పవర్ స్టార్ అంటేనే ఒక పవర్ ప్లాంట్ లాంటోడు అనేలా ఎదిగాడు. ఏపీలో కొన్ని వందల మంది రైతు కుటుంబాలకి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. అయితే కేవలం పార్టీని రన్ చేయడం కోసమే మూవీస్ కూడా తీయాల్సి వచ్చింది. దానికి బెస్ట్ రూట్ రీమేక్సే అని ఫిక్స్ అయ్యి వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మూవీస్ తీశారు. కానీ దానికి ఫ్యాన్స్ నుండి న్యూట్రల్ ఆడియన్స్ వరకు నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. 2020లో స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీకి డైరెక్టర్స్ కూడా చేంజ్ అవడంతో డిజాస్టర్ అయింది. అయితే 2023లో స్టార్ట్ చేసిన దే కాల్ హిమ్ ఓజీ మూవీకి ఇప్పుడు డిమాండ్ మామూలుగా లేదు. ఎంతలా అంటే రిలీజ్కి 24 days ఉండంగా ఓవర్సీస్లో ఇండియన్ సినిమా హయ్యెస్ట్ ప్రీమియర్ రికార్డ్స్ కొట్టేంత. తర్వాత వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అండ్ పోస్టర్స్ కూడా మంచి కిక్ ఇస్తున్నాయి. ఈ 2 మూవీస్ రిలీజ్ అయ్యాక
పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అనేది ఆయన చేతిలోనే ఉంది. పవన్ కళ్యాణ్లో ఒక హీరోనే కాదు, కొన్ని స్పెషల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. డైరెక్టర్గా జానీ మూవీ చేశారు. ఇది రిలీజ్ టైంలో ఫ్లాప్ అయినా సరే తర్వాత ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. మార్షల్ ఆర్ట్స్లో అతను పెద్ద తోపు, కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది. 1997లో ఇషియన్ రూ అసోసియేషన్ వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ తర్వాత పవన్ అనే టైటిల్ని ఇచ్చారు. బద్రి, గుడుంబ శంకర్ మూవీస్లో సాంగ్స్కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తే ఒక ఫైట్ కంపోజర్గా తమ్ముడు, బద్రి, ఖుషి, గుడుంబ శంకర్, డాడీ మూవీస్ చేశారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్తో మూవీస్లోకి వచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్కి ఒక కొత్త ఎగ్జాంపుల్ సెట్ చేసి పాలిటిక్స్లో పట్టు వదలకుండా సక్సెస్ కూడా అయ్యారు. ఇన్ని చేసిన పవన్ కళ్యాణ్ అంటే చాలామందికి ఇన్స్పిరేషనే. తెలుగు సినిమాల్లో ఒక పెను తుఫాన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ విషింగ్ అవర్ కింగ్ ఆఫ్ క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అ వెరీ హ్యాపీ బర్త్డే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.